విభా హోమ్ స్కూల్కి స్వాగతం. ఈ వీడియోలో పద్య కదంబం మూడవ పాఠం అతిథి సేవనం కొనసాగింపు. ఇప్పుడు మూడవ పద్యం చెప్పుకుందామా. న్యాయార్జిత విత్తంబున నా యోగీశ్వరుడు వెట్టు నన్నంబా ప్రాళేయ పటీరాచాల పద్యాయాతాయాత వైష్ణవావలికెల్లన్. ఇందులో అర్థాలు చెప్పుకుందామా. న్యాయార్జిత న్యాయముగా సంపాదించిన, విత్తంబున ధనముతో, ఆ యోగీశ్వరుడు గొప్ప యోగి అయిన ఆ విష్ణు చిత్తుడు, ప్రాళేయాచలము హిమాలయ పర్వతము, పటీరాచలము మలయ పర్వతము, పద్య మార్గం, యాతాయాత వస్తూ పోతూ ఉండే, వైష్ణవావలికెల్లన్ విష్ణు భక్తుల సమూహమంతటికి, అన్నం పెట్టు భోజనము పెడతాడు. భావం: గొప్ప యోగి అయినటువంటి ఆ విష్ణు చిత్తుడు తాను న్యాయంగా సంపాదించిన సంపదతో హిమాలయాల నుండి, మలయ పర్వతం నుండి వస్తూ పోతూ ఉండే విష్ణు భక్తులకు భోజనం పెడుతూ ఉండేవాడు. ఈ పద్యంలో ప్రశ్న: విష్ణు చిత్తుడి ఇంటికి అతిథులు ఎక్కడెక్కడి నుండి వచ్చేవారు? ఆ కాలంలో ఎంత దూరాలైనా నడిచే వెళ్ళేవారు. ఉత్తరాన హిమాలయాల నుండి బయలుదేరి దక్షిణానికి, దక్షిణాన మలయ పర్వత ప్రాంతం నుండి బయలుదేరి ఉత్తరానికి ప్రయాణిస్తూ భక్తులు మధ్యదారిలో విష్ణు చిత్తుని ఇంటికి అతిథులుగా వచ్చేవారు. ఇక నాలుగో పద్యం. గగనము నీటి బుగ్గ కెనగాన్ జడివట్టినన్నాళ్ళు భార్య కన్బొగసరకుండ నారికెడంపున్ బొరియల్ దగిలించి వండ నయ్యగ పలముంచి పెట్టు కలమాన్నము ఒల్చిన పప్పు నాలుగేన్ పొగపిన కూరల్ వడియముల్ వరుగుల్ పెరుగుల్ ఘృతప్లుతిన్. అర్థాలు చూసుకుందామా. గగనము ఆకాశము, నీరు బుగ్గ నీరు ఊరుతున్న చలమ, అనగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడే కాలం. ఎనగా సమానము కాగా, జడి పట్టినన్నాళ్ళు వర్షాలు కురుస్తున్నప్పుడు, భార్య కన్పొగ భార్య అంటే ఇల్లాలు కన్నుల్లో పొగ చొరనీక ప్రవేశించకుండా, నారికెడంపున్ బొరియల్ కొబ్బరి బోండాంలో నీరు ఎండిపోయిన తరువాత బాగా ఎండబెట్టిన కొబ్బరి చిప్పలను తగిలించి పొయ్యిలో పెట్టి వంట చేయగా, ఆ అగపలన్ ఆ కొబ్బరి చిప్పల గరిటెలతో ముంచి తోడి కలమాన్నము వరి అన్నము, ఒల్చిన పప్పు పొట్టు తీసి వండిన పప్పు, 4 పొగపిన కూరలు తిరగమాత వేసిన కూరలు, వడియములు వడియాలు, వరుగులు ఊరగాయలు, పెరుగు ఘృతప్లుతిన్ సమృద్ధిగా నెయ్యితో పెట్టున్ భోజనము పెడతాడు. భావం: వానాకాలంలో ఎడతెరిపి లేని వర్షాల వలన తడిసిన కట్టెలు సరిగా మండక వచ్చే పొగ వల్ల భార్య బాధపడకూడదని ఎండిపోయిన కొబ్బరి బోండాంలను పొయ్యిలోకి ఏర్పాటు చేసి వండిన అన్నం, పొట్టు తీసిన పప్పు, తిరగమాత వేసిన 4-5 కూరలు, వడియాలు, ఊరబెట్టిన ఎండబెట్టిన వరుగులు, పెరుగు, నెయ్యితో భోజనం పెట్టేవాడు. ఈ పద్యంలో ప్రశ్న: విష్ణు చిత్తుడు వానాకాలంలో అతిథులకు ఎటువంటి భోజనం పెట్టాడు? వానాకాలంలో కట్టెలు సరిగా మండవు గనక వండే పదార్థాలలో కొన్ని తగ్గించి వరి అన్నము, ఒలిచిన పప్పు, తిరగమాత వేసిన 4-5 కూరలు, వడియాలు, వరుగులు, పెరుగు,
నెయ్యి వేసి అతిథులకు భోజనం పెట్టాడు విష్ణుచిత్తుడు. ఇక 5వ పద్యము. తెలినులి వెచ్చయోగిరము తీయని చారులు తిమ్మనంబులున్ పలుచని అంబళుల్ చెరకు పాలెడ నీళ్ళు రసావళుల్ పలంబులును సుగంధి సీత జలముల్ వడపిందెలు నీరున్ చల్లయున్ వెలయంగన్ పెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్. ఈ పద్యంలో అర్థాలు చెప్పుకుందామా? ముందుగా చివరి పాదం. వేసవి చందన చర్చ మున్నుగన్. వేసవి అంటే వేసవి కాలంలో చందన చర్చ మున్నుగన్ ముందుగా వచ్చిన అతిథులకు గంధము పూసి తెల్లని నులివెచ్చ గోరువెచ్చగా ఉండే ఓగిరము అన్నము, తియ్యని చారు తియ్యగా ఉండే చారు, తిమ్మనంబులన్ మజ్జిగ పులుసులు, పలుచని అంబళుల్ నీళ్లగా ఉన్న గంజి, చెరుకు పాలు చెరుకు రసము, ఎడనీళ్ళు లేత కొబ్బరి బోండాం నీళ్ళు, రసావళులు తియ్యని పిండి వంటలు, ఫలంబులు పండ్లు, సుగంధి సీత జలము సుగంధి వేళ నుంచి తీసిన చల్లని పానీయములు, వడపిందెలు ఊరబెట్టిన మామిడి పిందెలు, నీరున్ చల్లయున్ నీళ్ల మజ్జిగ, వెలయంగన్ ఒప్పుచుండగా భోజనము పెట్టు భోజనము పెడతాడు. భావం. వేసవి కాలంలో అతిథులకు ముందుగా శరీరానికి గంధం పూసి చల్లబరుస్తాడు. పిదప చెయ్యి కాలకుండా గోరువెచ్చగా ఉండేటట్లు వరి అన్నము, అందులోకి తీయని చారు, మజ్జిగ పులుసు, పల్చని గంజి నీళ్లు, చెరుకు రసాలు, మంచినీళ్ళు, అనేకమైన పిండి వంటలు, పండ్లు, మంచి వాసన రుచిగల చల్లని పానీయాలు చేర్చి భోజనం పెడతాడు. ఈ పద్యంలో ప్రశ్న. విష్ణుచిత్తుడు వేసవి కాలంలో అతిథులకు ఎలాంటి భోజనం పెడతాడు? వేసవి కాలంలో ముందుగా వచ్చిన అతిథులకు గంధం పూసి గోరువెచ్చని అన్నము, చారు, మజ్జిగ పులుసు, పలుచని గంజి నీళ్ళు, చెరుకు రసాలు, మధురమైన పిండి వంటలు, పండ్లు, సుగంధభరితమైన చల్లని పానీయాలు, వడపిందెలు, మంచినీరు, మజ్జిగలతో విష్ణుచిత్తుడు అతిథులకు కమ్మని భోజనం పెట్టేవాడు. మరో ప్రశ్న. విష్ణుచిత్తుడు పెట్టిన వేసవికాల భోజనంలో ఎక్కువగా ఉన్న పదార్థాలేవి, ఎందుకు? విష్ణుచిత్తుడు పెట్టిన వేసవికాల భోజనంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. చెరుకు రసాలు, పళ్ళ రసాలు, చారు, మజ్జిగ పులుసు, గంజి నీళ్లు, సుగంధి జలాలు, నీళ్ల మజ్జిగ వంటివి. ఎందుకంటే ఎండాకాలంలో వేడి, దాహం ఎక్కువగా ఉంటాయి కనుక. ఇక 6వ పద్యం. పునుగుంతావి నవౌదనంబు మిరియంపుంబొళ్ళతో చట్టి చుయ్యను నాదారని కూరగుంపు ముకుమందై ఏర్చు నావంజిగుర్కొని పచ్చళ్ళును పాయసాన్నములు ఊరున్ గాయలునున్ చేసురు కనునేయున్ చిరుపాలు వెల్లువగనాహారంబిడు సీతునున్. అర్థాలు చూసుకుందామా? సీతునన్ చలికాలంలో, పునుగుంతావి పునుగు పరిమళము, నవ ఓదనము కొత్త బియ్యం అన్నం, మిరియంపు పొళ్ళతో మిరియాల పొడుముతో, చట్టి చుయ్యను కూరల చట్టిలో తిరగమాత వేసి, నాదారని శబ్దం తగ్గని, కూర గుంపు కూరల సమూహము, ముక్కు ముక్కునకు, మందై మందు వంటిదై, ఏర్చు మంట పుట్టించే, ఆవన్ ఆవపెట్టి చేసిన, చిగుర్కొను రుచులు పెంచే, పచ్చళ్ళును పచ్చడులు, పాయసాన్నములు పరమాన్నములు, ఊరున్ గాయలును ఊరగాయలు,
చేయి చురుక్కను చేయి చురుక్కుమని కాలేలా కరిగించిన నేయున్ నెయ్యి. చిరుపాలు బాగా కాచిన పాలు. వెల్లువగా సమృద్ధిగా ఆహారం విడున్ భోజనము పెట్టును. భావం: చలికాలంలో విష్ణు చిత్తుడు పునుగు సువాసనలు వ్యాపిస్తుండగా కొత్త బియ్యంతో వండిన అన్నము, మిరియాల పొడి వేసి చేసిన లెక్కలేనన్ని కూరలు, ఆవఘాటుకు ముక్కు మంట పుట్టేటట్లున్న గుమగుమలాడేటట్లు చేసిన పచ్చళ్ళు, పరమాన్నాలు, ఊరగాయలు, కరిగించిన నెయ్యి, చిక్కగా కాచిన పాలు, వీటన్నిటితో సమృద్ధమైన ఆహారాన్ని అతిథులకు పెడతాడు. ఈ పద్యంలో ప్రశ్న: విష్ణు చిత్తుడు చలికాలంలో అతిథులకు ఎటువంటి భోజనం పెట్టేవాడు? చలికాలంలో పునుగు పరిమళం వ్యాపిస్తుండగా వేడి వేడి అన్నం, మిరియాల పొడి చల్లిన వేడి చల్లారని కూరలు, ఆవఘాటుకు ముక్కు మంట పుడుతున్న నోరూరించే రుచులు గల పచ్చళ్ళు, పాయసాన్నాలు, ఊరగాయలు, కరిగించిన నెయ్యి, చిక్కగా కాచిన పాలతో సమృద్ధిగా అతిథులకు భోజనం పెట్టేవాడు విష్ణు చిత్తుడు. చూసారుగా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీకు అందుతుంది. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత వరకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.